Hello Andy, Andarki Namaskaram. Nenu mi Heba Patel. Congratulations to Olga Videos for achieving 18 million subscribers. నా హీరోయిన్లు బాగురు అంతకంటే సినిమా హీరోల సమాన్లు బాగున్నాయి. ఓకే సూపర్ ఉన్నాయి. డైరెక్టర్ ని దండం పెడతా. ప్రభాస్ అంటే జర చూడండి అయ్యా. ప్రభాస్ అంటే కృష్ణుడయ్యా. ముగ్గురిని కాదయ్యా, 30 మందిని పెట్టాలయ్యా. 30 మందిని పెట్టాలి. డబ్బులు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, చూసే వాళ్ళం మేము ఉన్నాం. నీకేందయ్యా? డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లు ఉన్నారు, సినిమా చూస్తే ఫ్యాన్స్ ఉన్నాం. పెట్టండి మీరు, మేము చూస్తాం. ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఐ లవ్ యూ. మన రాజ్యాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. ఆ రాజుల పరిపాలన కాలంలో ఒక రాజు ఒక జీవిత చరిత్రను తీసుకున్నారు. మూవీ మాత్రం చాలా బాగానే ఉంది. కానీ ప్రభాస్ గారిని ఈ సంక్రాంతి శుభాకాంక్షలుగా ఈ సినిమా రిలీజ్ చేశారు మారుతి గారు. డైరెక్షన్ వైజ్ గా మారుతి గారు చాలా బాగానే చేశారు. కానీ ఈ కథలో హర్రర్, కామెడీ, థ్రిల్లర్ చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగానే ఉంది. కానీ హీరోయిన్ కూడా ప్రభాస్ గారికి అంటే కొత్తగా ప్రభాస్ గారికి మ్యారేజ్ కాలేదు కదా, ఆ పెళ్లి అనే విభాగంలో కొంత సీన్స్ అయితే యాడ్ చేశారు. ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ గారికి మాత్రం ఇది ప్రభాస్ గారిని యంగగా చూడాలి అన్న ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఒక బూస్టప్ ఇచ్చినట్టే. సంక్రాంతికి మాత్రం చాలా హైప్ ఉన్నటువంటి ఈ మూవీగా చెప్పుకోవచ్చు. సంక్రాంతికి చాలా మూవీసే వస్తున్నాయి కానీ ప్రభాస్ గారిని ఇంత అందంగా చూసిన సినిమా ఇటీవల లేదు. ప్రభాస్ గారి యంగ్, జోషు అన్ని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ లో కూడా థియేటర్లకు వెళ్ళినప్పుడు ప్రభాస్ గారిని హైప్ అయితే ఉంటుంది. మనం ఏదైతే కోరుకుంటామో ప్రభాస్ దగ్గర ఏదైతే కోరుకుంటామో అదే విధంగా కోరుకున్న విభాగంలో ప్రభాస్ గారి హైప్ మాత్రం తప్పకుండా ఉంది. టోటల్ గా ఫ్యాన్స్ కి మాత్రం అన్ని విభాగాలుగా ప్రభాస్ ని ప్రేమించే వాళ్ళు మాత్రం గతంలో మిస్టర్ పర్ఫెక్ట్, గతంలో ప్రభాస్ గారి చాలా ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇవన్నీ చూసాం కదా. ఆ స్టైల్ ఆ లుక్ లోనే ప్రభాస్ గారు కనిపిస్తారు. ప్రభాస్ గారిని ఇంత లుక్ గా చూపించిన సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో ఆయన మీద ఆరోపణలు అయితే కొన్ని అనిపించి వాటన్నిటి ఏమని పట్టించుకోవద్దు. ప్రభాస్ గారికి మాత్రం ఇది మాత్రం ఒక బెస్ట్ అని ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన లుక్స్ మాత్రం అద్భుతంగా చూడాలంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ట్రైలర్ లో చూపించినట్టుగా అయితే లేదు, ఒక షాట్ అయితే మిస్ అయింది. అదైతే మిస్ అయ్యి వచ్చామండి బయటికి. మేబీ అది కూడా ఆ షాట్ కూడా ఉండుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ఉండేది మూవీ. ఫ్యాన్స్ కి ఫుల్ పండగే, హిట్ అని చెప్పొచ్చు. నా ప్రకారం అయితే నేను హిట్ అనే చెప్తాను. వర్త్ వాచింగ్. ఏమో దీంట్లో అయితే కనిపించలేదు. బట్ ఏంటంటే అక్కడ ఇచ్చిన ఒక కాన్సెప్ట్, హిప్నటైజింగ్ కాన్సెప్ట్ తో అయితే ముందుకెళ్తుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మేబీ అక్కడ చూడొచ్చేమో సెకండ్ పార్ట్ లో ఆయన వింటే అది ఒక ట్రైలర్లో చూపించిన ఆ లుక్ ఏదైతే ఉందో అది మేబీ పార్ట్ 2లో ఉంటుందేమో. అది కూడా ఈ పార్ట్లోనే ఇచ్చేసి ఉంటే చాలా బాగుండే అనిపించింది. సో ఓవరాల్ గా కొంచెం అబవ్ యావరేజ్ అనిపించింది అన్న. సో ఆయన స్టార్ డమ్ ని వాడుకొని ఏదో హై బడ్జెట్ పెట్టుకుందాం అనుకున్నారు తప్ప ఎక్కడ ఆయన స్టార్ డమ్ ని ప్రాపర్ గా అయితే వాడుకోలేదు. అండ్ ఆ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి, అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అండ్ సాంగ్ లో వచ్చే ఆయన డాన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడం పెద్ద పాజిటివ్స్ ఏమి లేవు. అండ్ తమన్ గారి బీజేఎం అయినా లేదంటే విఎఫ్ఎక్స్ వర్క్ అయినా సరే అక్కడక్కడ బాగున్నా సరే కొన్ని సీన్స్ లో చాలా హార్డ్గా అనిపించాయి. సో దానివల్ల డిసప్పాయింట్మెంట్. మెయిన్ పాజిటివ్ అంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి, సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, దాని వరకు ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. అది కాకుండా పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసేసాం కామెడీ టైమింగ్. అండ్ అక్కడక్కడ ఫైట్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఏదో ఒక డూపుని పెట్టి లాగేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే రాలేదు, ఆయన చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే వాళ్ళు అన్ని ఈవెంట్స్ లో అన్ని ట్రైలర్ ప్రమోషన్ లో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది. దాని వరకు మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోండి సవాల్ లాస్ట్ అయిన లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. లాస్ట్ కి థియేటర్లో సీన్స్ లేపేశారు, దాని వరకు కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అండ్ వాళ్ళు ట్రై చేసిన జోకర్ గెటప్ కూడా సినిమాకి అన్నసరి అది టీజర్లో పెట్టి అన్నసరి మిస్లీడ్ చేశారనిపించింది. అది ట్రైలర్లో ఎక్కడ పెట్టుకుంటే డైరెక్ట్ థియేటర్లో పెట్టుంటే మేము వర్కౌట్ అయ్యేదేమో కానీ ట్రైలర్లో పెట్టడం వల్ల కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. ఎలా ఉంది ఓవరాల్ గా? డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే సెకండ్ హాఫ్ వరకు సెకండ్ హాఫ్ అనే కాదు మొత్తం ఓవరాల్ ఎక్కడ కూడా సీన్ టు సీన్ కనెక్టివిటీ అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే స్క్రీన్ ప్లే కూడా అంత ప్రాపర్ గా లేదు. ఎక్కడ వెంటనే డ్రెస్సులు చేంజ్ చేస్తుంటారు ఏదో బయట ఉన్నట్టు, అలా కొంచెం చాలా హార్డ్గా అనిపించింది. అండ్ స్టోరీ వైజ్ గా కూడా పేపర్ మీద ఎక్సలెంట్ స్టోరీ, అది ఎందుకు ఎగ్జిక్యూషన్ వరకు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యి అనిపించింది భారతీయ అయితే. ఆ విషయంలో మాత్రం కంప్లీట్ గా డైరెక్ట్ గా ఇది చాలా బాగుంది అన్న. క్రొకడైల్ ఫైట్ చాలా బాగా వచ్చింది, దాని విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ లో మాత్రం విఎఫ్ఎక్స్ చాలా హార్డ్గా అనిపించింది.
సో దాని వరకు కొంచెం వాళ్ళు కేర్ తీసుకున్నా, లేదా సెకండ్ హాఫ్ కొంచెం మంచి సినిమాలో తీసుకున్నా బాగుంటుంది అనిపించింది. వాళ్ళు ఏదైతే ఫస్ట్ మనకి హర్రర్ కామెడీ అని ట్రై చేశారు మూవీ స్టార్ట్ చేయడం, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా. స్టోరీ కొంచెం ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలో ప్రభాస్ యాక్టింగ్, మ్యూజిక్ ఆ రెండు. డైరెక్షన్ పర్లేదు అన్న, బాగానే ఉంది. మారుతి నుండి నేను కొంచెం కామెడీ ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎస్టాబ్లిష్ అయితే అయింది. 3 hours లాగ్ అయితే అనిపించలేదు. లేదన్న, బాగానే ఉంది. ముగ్గురితో ఈక్వల్ గానే ఉంది. జోకర్ గెటప్ అనేది నెక్స్ట్ పార్టీకి ఇంట్రొడక్షన్ అన్న, అది అంతే. అది ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పాడు, ముందు నేను చెప్పక్కర్లేదు. క్రొకడైల్ ఫీట్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. క్రొకడైల్ ఫైట్స్, విఎఫ్ఎక్స్, హారర్ అంతేం లేదన్న, అందరూ చూడొచ్చు, అంతేం లేదు. అది ఒక సైఫై లాంటిది అంతే. హిప్నోటైజింగ్ ఆ వరల్డ్, ఆ డ్రామాలోకి వెళ్ళిపోతాం మనం. సినిమా అయితే బాగుంది. కామెడీ సినిమాలు కండి చూడక ముందుకు ఎక్కడెక్కడ ఫోన్లు చూసుకుంటూ క్లియర్ గా సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ సినిమా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ తమన్ మ్యూజిక్, క్లైమాక్స్, సెకండ్ హాఫ్ మాత్రం గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఆ గ్రాఫిక్స్ అవన్నీ అబ్బాయి ఏం తీశారు అసలు ఇంకో సాంగ్ ఉంటుంది, 3 ఏళ్ళ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది. అలా కాస్ట్యూమ్స్ అయితే ఎవరో కానీ చాలా బాగా తీశారు. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా నాకు లాగ్ అనిపించలేదు. ప్రభాస్ గారు చూస్తున్న మాత్రం చాలా నవ్వుకున్నాను. ఈ విధంగా కామెడీ పర్పస్ కూడా ఉంటుందో అనుకోలేదు. ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ గారు నవరసాలు చూపించారు. ఆల్ యాక్టింగ్ 24 టైప్స్ మూవీస్ లో ఉన్న యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. పార్ట్ 2 కంపల్సరీ ఉంటుంది, కానీ పార్ట్ 2 అనేది ఆయన ఆల్రెడీ చనిపోతారు. పార్ట్ 2 అంతా లేకపోయినా పర్లేదు, కానీ చాలా బాగుంది మూవీ. పార్ట్ 2 ఉండకపోవచ్చు నాకు తెలిసి. కాన్సెప్ట్ మనకి ఇది అంటే, సో ఏంటంటే మైండ్కి ఎక్కది అండ్ అక్కడక్కడ స్టక్ అయిపోయి మనం అన్ని వెళ్ళిపోతుంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. సో ఇంకో 2 times 3 times కొడితే బాగుంటాయి. కామెడీ మెయిన్ బ్రో పీక్స్ ఉంది. అంటే హర్రర్ కదా, హర్రర్ ఇచ్చుకుంటా మళ్ళీ కామెడీ, అంటే మైండ్ ఒకటేసారి ట్విస్ట్ చేశాడు చూడు. అందరికి ఏంటంటే పేలిపోతుంది ఒకటేసారి, అంతే, అది ఉండదు. సో 2-3 times చేశారు అనుకో బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కామెడీ వస్తుంది ఎక్సెప్ట్ చేస్తుంటుంది బ్రో, అక్కడ కామెడీ హర్రర్ వస్తుంటుంది, ఎక్కడ హర్రర్ వస్తుందో అక్కడ కామెడీ వస్తుంటుంది. సో ఇట్స్ రివర్స్ కదా. సో ఒక 2-3 times రిపీట్ చేసాం అనుకో సూపర్ సినిమా బ్రో, 100%. క్రొకడైల్ సీన్ అక్కడ లాస్ట్ లో వస్తుంది. అక్కడ ఏం చేస్తాడంటే సంజయ్ దత్ ఇతన్ని ఇప్రొటైజ్ చేసి క్రొకడైల్ అక్కడ తీసుకొస్తాడు ఆ ఇంట్లో. అది సూపర్ ఉంటుంది ఫైటింగ్. ప్రభాస్ కి అయితే ఒక మంచి టాస్క్ అనుకోని చెప్పేసి నేను అనుకున్నా, కానీ టాస్క్ మించి ఇచ్చిన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఇట్లాంటి డైరెక్షన్ తోని మారుతి గారికి అయితే నిజంగా చిన్న హీరోలనే హ్యాండ్ ఓవర్ చేసింది. కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి హీరోని చేయాలంటే ఏదో గట్స్ ఉండాలనుకున్నా అని నిజంగా ప్రూవ్ చేసుకున్నా మారుతి గారు అయితే. స్క్రీన్ మొత్తం ప్రభాస్ గారిని చూడాలంటే ఓ దేవుని దర్శనం కావాలంటే రాజా సాబ్ కి రావాలి. సాబ్లకే సాబ్ రాజా సాబ్ అన్నట్టు నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ఇంకా హీరోని నిధి అగర్వాల్ అయితే నిజంగా ఒక కన్నుల పండుగ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఎట్లుంటుందో అట్లా అనిపించింది. ఇంకా సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అయినా సరే, మన మెయిన్ గా తమన్ గారి మ్యూజిక్ అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించింది. ఓవరాల్ గా సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. ఇంత ముందు ఎవడన్నా హర్రర్ సినిమా చేయాలనుకుంటే మనం దయ్యాల గురించి దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఎంత పెద్ద దయ్యం ఉన్నా, ఎంత పెద్ద ఏమున్నా సరే, ఒక్కసారి ప్రభాస్ గారు స్క్రీన్ లో కనిపిస్తే అసలుకి మాకు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఇట్లాంటి సినిమా సంక్రాంతి రానికి ఇంకో 4-5 రోజులు ఉంది, కానీ నాకు ఈ రోజే సంక్రాంతి పండుగలా అనిపించింది అన్న. బాగానే అనిపించింది సాంగ్ బాగానే. కానీ హీరోలు 3 హీరోలు పెట్టినావు, ఎందుకు పెట్టినావు? పైసలు బొక్క. ఎందుకు వచ్చినావు, ఎందుకు పోరాడు? ఇక్కడ కామెడీ అదే, ఎక్కడ అది చేయాలి. అసలు నాకైతే ఫస్ట్ టైం నచ్చలే బ్రదర్, నిజంగా చెప్తున్నా. అదే విధంగా వైట్ షాట్లు చూసుకొని మొత్తం డూప్ ప్రభాస్ లాగా అనిపించాయి వైట్ షాట్లు. క్లోజ్ లో మాత్రం ప్రభాస్ అనే యాక్టింగ్ సూపర్. ఇక చెప్తా చూడు, అది ఫైట్ లో అయితే సూపర్ ఉన్నది, ఫైట్ సూపర్, అంతా బాగుంది. ప్రభాస్ అన్న ఏడా కనిపిస్తే ఆడ జబర్దస్త్ ఉంది, మిగతా అన్ని తగ్గిపోయింది. వద్దు, నేను దండం పెడతా, నీ కాలు మోగుతా అన్న. మా ప్రభాస్ అన్న నీకు ఒక పేరుంది, ఒక పాన్ ఇండియాలో ఒక పేరుంది. ఆ పేరుని మారుతూ నీకు దండం పెడతా. నువ్వు హ్యాండిల్ చేయవు, దయచేసి దాన్ని స్కిప్ చేయాల్సిందిగా కోరుతున్నా. బాగుంది అంత ప్రభాస్ అన్న ఏడొస్తే ఆడ జబర్దస్త్ ఉంది. ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఇది కానీ బాగుంది. కానీ స్టోరీ లైన్ మనకు మార్చి అస్సలు వాడుకోలేదు. ఆయన ఏంటంటే రెగ్యులర్ గా చిన్న సినిమాలు తీస్తాడు కదా, ఆయన ఈ సినిమాని చిన్న సినిమా తీద్దామని ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. దొరక డైమండ్ ఇప్పుడు నాకుంది భయ, నాకు ఒక 100 కోట్లు దొరికితే నా కాళ్ళు ఆగవు అట్లా అనిపించింది ఆయనకు.
అట్లా అనుకుంటే పోయినసారి గేమ్ చేంజర్ వచ్చింది. గేమ్ చేంజర్ సినిమా బాగలేదు కాబట్టి బాగలేదు. ఆ మైండ్ డైవర్షన్ ఫుల్ ముగ్గురు అమ్మాయిలు సెకండ్ హాఫ్ ఫుల్ ఇంట్రెస్ట్ 2 సార్లు 3 సార్లు చూడొచ్చు. హైలైట్స్ ఆ ముసల్ని కొట్టడం అయితే అది వేరే లెవెల్. ఇంటికి పోగానే అదే పని ముసల్ని కొట్టాలి, ఇంటికి పోయి ముసలి కొట్టాలి అంతే. సూపర్ ఉంది బ్యాక్గ్రౌండ్. కామెడీ మాత్రం సూపర్. అసలు కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ ముగ్గురు అమ్మాయిలతో ఆ లవ్ రొమాన్స్ సూపర్ అనిపించింది. ఓవరాల్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్. ఎన్నిసార్లు చూసినా తగ్గదు మూవీ. పోవంగానే బిర్యానీ ఆర్డర్ రోజు పెడుతూనే ఉంటా. షాక్ అవ్వాలి, ఎవరు రైట్ ఇట్లా పెడుతున్నా అనుకోవాలి, అలా పెడతా. మొత్తం సూపర్ బ్లాక్ బస్టర్. 2 o'clock బుక్ చేస్తే అసలు ఇంకా నాకు అప్డేట్ అవ్వట్లేదు సినిమా. లెంత్ చాలా ఉంది సినిమాకి. ఇంకా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలా వచ్చింది, చాలా పెట్టి వచ్చింది. అదే రాజాసాబ్ అదే కొత్త ప్రభాస్ కొత్త లుక్లో వస్తారు. లుక్ అయితే సూపర్ ఉంది బ్రో, లుక్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ సినిమా అయితే అంత బాగాలేదు. లేదండి, అది లేదు. స్పాయిలర్ చేస్తే బాగుండదు. అది చూస్తే ఓకే, వన్ టైం వాచబుల్ అంటే. లేదన్న గ్రాఫిక్స్ అవును కొంచెం లేదండి, తీసేసింది. అవును, అది ప్రభాస్ది అసలు యాక్చువల్లీ ఓల్డ్ గెటప్ ఉంది కదా, అది మొత్తం కట్ చేసేసింది. అది ఏమో సెకండ్ పార్ట్లో పెట్టున్నారేమో, కానీ ఫస్ట్ పార్ట్లో అయితే నాకు అంత లెంత్ అవసరమే లేకుండే 3 hours. లేదన్నా, నేనైతే నాకు నచ్చలే. మళ్ళీ చూడాలి ఆడియన్స్కి ఏమంటుంది. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.